వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పట్టు ఉన్న పొలిటికల్ ఫ్యామిలీలు జగన్ వెంట నడిచాయి. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం, ఆపై సామాజిక వర్గ ప్రభావంతో చాలా మంది నేతలు రాజశేఖర్ రెడ్డి పార్టీకి అహర్నిశలు శ్రమించారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కేతిరెడ్డి ఫ్యామిలీ వంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాలు జగన్ వెంట నడిచాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీలకు ప్రాధాన్యత తగ్గింది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకు జగన్ రెడ్డి ప్రాధాన్యమిచ్చారు. ఆర్థికంగా కూడా చేయూత అందించారు. అందుకే ఆది నుంచి జగన్ వెంట నడుస్తున్న ఫ్యామిలీలు దూరమైనట్లు కనిపిస్తోంది. వైసీపీకి పొలిటికల్ ఫ్యామిలీల అండ ఎక్కువ. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన కుటుంబాలన్నీ వైసీపీలోనే ఉన్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డి మాదిరిగా జగన్ వద్ద వారికి అనుకున్నంత ప్రాధాన్యం లేదు. ఆ బాధతోనే చాలా మంది ప్రత్యామ్నాయం లేక పార్టీలోనే కొనసాగుతూ సైలెంట్ గా ఉన్నారు. జగన్ రెడ్డి చెబితే వినరు, తన విషయంలో అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు అన్న బాధ వారిలో ఉంది. ఆ కారణంతో సీనియర్ నేత ధర్మాన చాలా రోజులు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన ఆయన ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. జగన్ తీసుకునే నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి చాలా మంది సీనియర్లకు రుచించడం లేదు. తాము జగన్ కోసం త్యాగం చేస్తే తమ త్యాగాలస్సలు పట్టించుకోవడం లేదన్న బాధ చాలా మంది సీనియర్లలో ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు. అందుకే జగన్ కి అండగా నిలవాలని భావించారు. తన ఫ్యామిలీలో వైసీపీలో చేరారు. రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, కుమారులు గౌతమ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అంతా వైసీపీలోనే గట్టిగానే పనిచేశారు. అయితే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి క్రమేపీ ప్రాధాన్యం తగ్గింది. రాజమోహన్ రెడ్డి సూచనలు జగన్ పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. పార్టీలో ఉండడం వేస్ట్ అన్నట్టు నిర్ణయానికి వచ్చినట్టు కూడా టాక్ నడుస్తోంది. తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. జగన్ కి అత్యంత విధేయత కలిగిన కుటుంబం ఆళ్ల కుటుంబం. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జగన్ వెంటే అడుగులు వేశారు. ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం జగన్ కోసం ఆయన నాయకత్వం బలపరిచేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆరాటపడ్డారు. ఎంతగానో కృషి చేశారు. అయితే వారి కృషికి తగ్గ గుర్తింపు ఇవ్వలేదు జగన్. చివరకు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం జూన్తో ముగియనుంది. ఆ కుటుంబం సైతం పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది.